హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటితో 9 రోజులు కంప్లీట్ అయితే కదా. ఈరోజు 10వ రోజు అనమాట. ఈరోజు 10వ ఏడపాయ వనదుర్గ 10వ అయితే నేను అమ్మలైతే గాలిగోపురంలో ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా, ఉత్సవ ఊరేగించే విగ్రహం అయితే అయ్యింది. ఆ విగ్రహం కానీ గాలిగోపురంలో ఆమె ఉత్సవ విగ్రహం ఉంటదన్నమాట. అమ్మ గర్భగుడిలో ఆమెకి దర్శనం అయితే అమ్మ గర్భగుడిలోకి వెళ్ళడానికి లేకుండా అయితే గంగమ్మ తల్లి అయితే పొంగుతుంది. చాలా అంటే చాలా బాగుంటారు ఇలా ఫ్లో. కానీ గంగమ్మ తల్లి ఎంతలా పొంగుతుందంటే అంతలా పొంగుతుంది. మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం. గర్భగుడికి వెళ్ళడానికి అమ్మవారిని గాలిగోపురంలో ఉంది చూడండి. ఊరేగించే విగ్రహాన్ని అయితే మంచిగా వచ్చేస్తుందో గంగమ్మ తల్లి అక్కడ ఇలా కొట్టుకొని వచ్చేసి అమ్మవారి గర్భగుడి దగ్గర నుంచి గంగమ్మ తల్లి అయితే త్వరగా తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గర్భగుడి దర్శనం అయితే దొరకాలని అమ్మవారికి అయితే గంగమ్మ తల్లిని శాంతించమని అయితే వేడుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.